పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి పీజీ కళాశాలలో ఓటాకు వినియోగించుకుని మొత్తానికైతే మనం గెలుపుపై తను ఎలా ఉన్నదని దానిపై మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ముమ్మరం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు బీఆర్ఎస్ పార్టీ కాంటెస్ట్గా మీరు ఉన్నారు, ఎలా ఉంది? ఇప్పటివరకు ఒక అరౌండ్ 8 to 10% మధ్యన ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చేసరికి నన్ను అందరివాడిగా, అదేవిధంగా ఒక రైతు బిడ్డగా, ఖమ్మం బిడ్డగా ఇంతకుముందు 2 సార్లు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారు. ఇక్కడ 3వసారి కూడా ఖచ్చితంగా ఆశీర్వదించి మళ్ళీ పంపుతారనే గట్టి నమ్మకం నాకుంది. ఎక్కడికి పోయినా మంచి స్పందన ఉంది. ఆ స్పందన ఏదైతే ప్రజల స్పందన చూసిన తర్వాత నాకు మంచి ఆశీర్వదించి మళ్ళీ 3వసారి పంపుతారనే గట్టి నమ్మకం నాకుంది. దాంతోపాటుగా గత 10 సంవత్సరాలు ఏదైతే మా నాయకుడు కేసీఆర్ గారు మరి తెలంగాణని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాడు. అభివృద్ధితో పాటుగా మంచి సంక్షేమ పథకాలు కూడా ఇవన్నీ కూడా ఉండటం వల్ల వాళ్ళ ప్రజలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మంచి మెజార్టీతోని నన్ను ఖచ్చితంగా కూడా నాతో పాటుగా ఎక్కువ నెంబర్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిపిస్తారని గట్టి నమ్మకం నాకు ఉంది. అంటే ఇప్పటివరకు కూడా మీరు ఒక ఎంపీగా 2 పర్యాయాలు మీరు సేవలు అందించారు. పార్లమెంట్లో కూడా అత్యధికంగా జిల్లాపై ఉన్న సమస్యపై ఫోకస్ చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక ఖమ్మం విషయానికి వస్తే కనుక కొన్ని గ్రూప్ రాజకీయాల వల్ల కూడా మీకున్నటువంటి క్యాడర్కు ఒక డిస్టర్బ్ అయిందనే సమాచారం ఉంది. మాకు అసలు మీరు అన్ని తప్పుడు సమాచారాలు మాట్లాడుతున్నారు. మేమంతా కూడా యూనిటీగా గత 45 రోజులు అదంతా కలిసిమెలిసి పనిచేసినాం. మాది ఒకటే గ్రూపు, కేసీఆర్ గారు గ్రూప్. మిగతా దుక్కులు లెక్క, మిగతా పార్టీ లెక్క మా దగ్గర గ్రూపులు ఉండవు. అందరూ కూడా చాలా యూనిటీగా పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు. కొంతమంది అయితే 24 గంటలు గత వారం నుంచి బాగా కష్టపడి పనిచేశారు. చాలా బాగుంది. గట్టి నమ్మకం కూడా నాకుంది. మంచి మెజార్టీతో ప్రజలు మళ్ళీ ఆశీర్వదించి నన్ను ఖమ్మం నుంచి మళ్ళీ ఢిల్లీ పార్లమెంట్ పంపుతున్న గట్టి నమ్మకం నాకుంది. ఇది మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. గతంలో మాత్రం మొత్తానికైతే 2 పర్యాయాలు పార్లమెంటుగా ఒక ఎంపీగా తాను సేవలు అందించిన నేపథ్యం 3వసారి కూడా తనను మళ్ళీ గెలిపించి పార్లమెంట్ పంపిస్తారు. ప్రజా సమస్యలపై నేను పోరాడతానని చెప్తున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.